సో లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడదామండి. మీరు చెప్పినటువంటి విషయాల్ని కూడా అక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. లక్ష్మణ్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. అంటే ఆశా గారు చెప్పింది కూడా వాస్తవమే. గతంలో వైసీపీ మంత్రులు ఎంతలా మాట్లాడారో అందరికీ గుర్తుంది. ఆ వ్యాఖ్యలన్నీ కూడా గుర్తున్నాయి. సరే, ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి ఫ్లెక్సీలు సబబా కాదా అనేది చర్చ కొద్దిసేపు పక్కన పెడితే, గతంలో చంద్రబాబు గురించి కానీ కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబ జీవితం గురించి పదే పదే మాక్ చేస్తూ మాట్లాడినటువంటి మాట అయితే వాస్తవం. టీడీపీ వాళ్ళు మాట్లాడలేదా అంటే కొద్దిగా మాట్లాడి ఉండొచ్చు, కాదు అని చెప్పను. కాకపోతే వైసీపీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదో టార్గెట్గా పెట్టుకొని చంద్రబాబు కుటుంబాన్ని చాలా అవహేళనగా లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడనేది కూడా నిజం. ఎలా సమర్థించుకుంటారండి? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఫ్లెక్సీల అంశానికి వెళ్లే ముందు అసలు ఆ అంశాన్ని ఏమని సమర్థించుకుంటారు మీరు? విజయ్ గారు, మీకు పెన్నున్న పెద్దలకి ఓచర్స్ వీక్స్లకి యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ సమర్థించుకోవడం అని కాదండి, అసలు ఈ యొక్క అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది ఎవరు తీసుకొచ్చారు బయటికి, ఎవరు మాట్లాడారు, ఎవరు ప్రారంభించారు? 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మదం ఎక్కి మదంతో కొట్టుకున్నటువంటి టీడీపీ పార్టీ కూటమి ఆ రోజుల్లో ఎవరైతే ఇదే బోండా ఉమా, దేవినేని ఉమా ఏ రకంగా అసెంబ్లీలో మాట్లాడారు ఒకసారి రికార్డులు మీ దగ్గర ఉంటే వేయండి. నాలుక చీరేస్తా, నాలుకలు కోచేస్తా నా కొడకల్లారా, ఏం భాష అండి అది? ఎవరు మొదలు పెట్టారండి? ఎవరు మొదలు పెట్టారు? ఎవరి గురించి మాట్లాడారు అవి? ఆ రోజున బోండా ఉమా మాట్లాడిన మాటలు అందరూ సమర్థిస్తారా? దేవినేని ఉమా మాట్లాడిన మాటలు సమర్థిస్తారా? ఈ రోజున స్పీకర్గా ఉన్నటువంటి మరి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు సమర్థిస్తారా? సాక్షాత్ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక దళిత మహిళని ఎవరి సంఘం నాకు అన్నప్పుడు ఏమయ్యారండి మహిళా సంఘాలు? ఏమయ్యండి మహిళా లోకమంతా కూడా? ఒక రాష్ట్రానికి ఒక ప్రథమ ఒక శాఖ అయినటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ రకంగా దుర్భాషలాడినటువంటి వ్యక్తిని ఆ రోజున మేము అరెస్ట్ చేయకపోవడంతో, ఆ రోజున ఆయన మీద కేసు పెట్టకపోవడంతో, అలాగే బండారు సత్యనారాయణ ఏం మాట్లాడారండి? డైమండ్ రాణి, మా దగ్గర నువ్వు నటించిన బ్లూ ఫిల్మ్ వీడియోలు ఉన్నాయి, నువ్వు ఎలాగా ఏ హోటల్లో ఏ లాడ్జిల్లో ఉన్నావు, అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయని మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ఈ పెద్ద మనుషులు? ఏమయ్యారు సార్? వ్యక్తిగతంగా మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ యొక్క మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు, ఒక రోజా గారు, ఒక విడుదల రజనీ గారి మీద, ఒక పేర్ని నాని గారి మీద, వడాల నాని వలపనేని వంశీని అయితే మరి దారుణం కదా. ఆ రోజున ఆ నారా లోకేష్ నువ్వు ఎవరికి పుట్టావో, నీకు ఎలిఫెంట్ మాధవరెడ్డికి ఉన్న సంబంధం ఏంటో అన్న మాట అనడం కారణాలు ఏంటండి? ఆ రోజున తన వ్యక్తిగత జీవితాన్ని, వల్లభనేని వంశీ వ్యక్తిగత జీవితాన్ని టీడీపీ అఫీషియల్ హ్యాండ్స్ లో పోస్ట్ చేస్తారు కదా. తన జీవితాన్ని అంతా టీడీపీ అఫీషియల్ హ్యాండ్స్ లో పెట్టినప్పుడు, ఆయన అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ పార్టీలోకి రాలా. ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఎందుకంటే ఖండించలేకపోయారు? ఎందుకంటే అవన్నీ భరించలేక కదా ఆయన పార్టీ బయటకు వీడి ఆ రోజున ఆ రకంగా మాట్లాడారు. అంటే మీరు మాట్లాడి దాచేస్తారు. అంటే మీరు మాట్లాడలేదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మాట్లాడారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడితేనే బూతులు, మీరు మాట్లాడితే ఆనుముత్యాలు, మీరేమో గ్రీక్ పార్టీ వారు ఆ ప్రసంగాలుగా మీరు చెప్తారు. నాతో సాగంటి వారు సూక్తులుగా మీరు ప్రవచనాలు అనుగానే ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచడానికి ఈ యొక్క డ్రామా ప్లే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు. విజయ్ గారు, ఏదైనా సరే ఒక పదం రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మీరు తిట్టారు, యువతలలో తిట్టారు, మీరు ఏదైతే ప్రొవోకేటింగ్ చేస్తారో యువతలను కూడా అదే ప్రొవోకేటింగ్ గా ఖచ్చితంగా చేస్తారు. లక్ష్మణ్ గారు మరొక అంశం కూడా గతంలో ఎక్కువ హైలైట్ అయింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మొత్తం చూస్తుంటే మంత్రులు మాట్లాడేది లేకపోతే ఎమ్మెల్యేలు మాట్లాడేది, వైసీపీ పార్టీ నాయకులు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చి వారు మాట్లాడేవారు, అంతా కూడా స్క్రిప్టెడే. వాళ్ళ నోటి నుంచి వచ్చేదానికంటే అసలు పార్టీ ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే అక్కడ కూర్చొని రిపీట్ చేసేవాళ్ళు. కాబట్టి మొత్తం కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చేదనేటువంటి విమర్శ కూడా అప్పుడు వినిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారో సజ్జలో వీళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ రిపీట్ చేయడం తప్పించి సొంతంగా మాట్లాడింది కాదు అనేటువంటి విమర్శ కూడా ఉంది.
అంటే మొత్తం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే ఆయనకు అనుసరణలోనే బూతులు కావచ్చు, లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కావచ్చు ఉపయోగించబడింది అనేది మాట. మీ అభిప్రాయం ఏంటంటే, మీ పార్టీలో ఉంటారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారు చాలా తప్పు. ఎందుకంటే మేము డిబేట్లకు వస్తేనే మేము అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితేనే మీరు అటువంటి లాంగ్వేజ్ మాట్లాడొద్దు, అసలు మీరు బూతు పదాలు వద్దు. ఏదైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ పథకాల పైన, డెవలప్మెంట్ పైన, సంక్షేమం పైన మాత్రమే మాట్లాడండి. అంతేగాని మీరు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేయొద్దు, వ్యక్తిగతంగా మీరు బూతులు మాట్లాడొద్దని మాకు ఇప్పటికి నేను ఈ పార్టీలోకి వచ్చి 1 సంవత్సరం 2 నెలలు అంత అవుతా ఉంది. 4 సార్లు మాకు అధికార ప్రతినిధులకి మీటింగ్ పెట్టారు. ఏ విధంగా అధికార ప్రతినిధి మాట్లాడాలి, ఏ విధంగా డిబేట్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మోటివేషన్ గా ఉండాలి, విలేకరులతో కానీ వచ్చిన వ్యక్తులతో ఏ విధంగా మనం ముందుకు సాగించాలి, ఎక్కడ ఏ విధంగా మన డిబేట్ పాల్గొనాల విషయాన్ని కూడా మాకు తర్ఫీదు ఇచ్చారు. సో కొన్ని సందర్భాల్లో మేము కూడా కంట్రోల్ తప్పడిపోతాం. ఎదుటి వ్యక్తి మాట్లాడిన బట్టి, అంటే ఇప్పుడు దాన్ని బట్టి కొంచెం మానవతంగా కంట్రోల్ తప్పడిపోతాం. లక్ష్మణ్ గారు, ఒక విషయం మీరు చెప్పేదాన్ని బట్టి అప్రిషియేట్ చేయాలండి. మీకు ఎవరైతే మీటింగ్లో ఈ విషయాలు చెప్పారో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు డిబేట్లకు వెళ్ళినా కానీ, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టుకున్నా కానీ, నిజంగా అప్రిషియేట్ చేయాలి చెప్పేదాన్ని బట్టి. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇంతమంది మంత్రులు ఇన్ని కామెంట్స్ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పిలిచి మందలించుంటే ఇన్ని కామెంట్స్ వచ్చాయా? నిజంగా మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారికి చెప్పారు కాబట్టేనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు భువనేశ్వరి గారికి. నేను అలా ఉండకూడదు, అది వేరే కాన్సెప్ట్ అయిపోయింది, వేరే రకంగా టర్న్ అయింది, నేను వేరే రకంగా మాట్లాడితే అది వేరే రకంగా అయిందని ఆయన బహిరంగ క్షమాపణ ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడారు కాబట్టి. అలాగనే వడాల నాని మాట్లాడినా, పేర్ని నాన్నగారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించో వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి ఈ రకంగా మీరు తిట్టండి, ఈ రకంగా వాళ్ళు అనరండి. నేను ఈ పార్టీలో గమనించాను. నేను ఎప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి మినిమం ప్రతి వారం కూడా పార్టీ ఆఫీస్కి వెళ్తాను. నేను నాకు తెలుసు పార్టీ ఆఫీసులో ఏం జరుగుతుంది ఏంటన్నది. ఇక్కడ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అయ్యన్న పాత్రుడికి నువ్వు ఆ రకంగా దళిత మహిళని తిట్టని చెప్పి ఉంటాడా? నాకు నారా లోకేష్ తిట్టమంతా తిట్టాడా? లేకపోతే ఈ బండారు సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారు తిట్టమంతేనే నేను తిట్టాను, నారా లోకేష్ గారు తిట్టమంతే నేను తిట్టానని చెప్ప అనే ఏమని అక్కడ అంటారు అనరండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా నాతో ఆ లోకేష్ గారు కానీ ఎవరైనా తెలిసి కావాలని మీరు తిట్టొచ్చండి అంటే మాత్రం ఏ నాయకుడు వచ్చి తిడతాడని నేను అనుకోను. అయితే కార్యకర్తలు ఎవరైనా సరే, ఇప్పుడు చేపూరు కిరణ్ ఉన్నాడు, ఆ కిరణ్ అన్నాడు ఏమని, నన్ను పెంచి పోషిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, నన్ను పెంచి పోషిస్తున్నారు నారా లోకేష్ గారు, నాకు ప్రతి నెల జీతం ఇస్తారు, ప్రతి నెల స్క్రిప్ట్ ఇస్తారు, ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా మీరు కౌంటర్ చేయాలని చెప్పి నాకు ప్రతి నెల కూడా అమౌంట్ వస్తుంది కాబట్టి నేను మాట్లాడుతానని. భారతిరెడ్డి గారి గురించి ఆ రకంగా మాట్లాడటం తప్పు కాదండి. అలాగే మాట్లాడతారండి ఎవరైనా? ఆ నోటికి అన్నం తిన్నాడు ఎవరైనా సరే అలాగా ఆ రకంగా పెంచి పోషించి ఆ వ్యక్తులతో అలా మాట్లాడిస్తారా? మేము అటే చెప్తున్నాం విజయ్ గారు, ఎవరైనా సరే. ఎందుకంటామంటే గతంలో బోరుగడ్డ అనిలు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి వ్యక్తుల్ని మేము ఎలా చేస్తాం అలా చేస్తాం అని తిరిగితే ఆయన మా పార్టీ కాదని మీకు చెప్పాం. ఆ రోజున ఆయన మీద కేసులు పెడితే ఆ కేసులు కూడా నమోదైనవి. అలాగే ఎక్కడ అరెస్ట్ అయ్యాడు బోరుగడ్డ అనిలు ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? ఏ కేసులు నమోదయ్యాయి మీ ప్రభుత్వంలో? బోరుగడ్డ అనిల్ మీద ఆ రోజుల కేసులు నమోదయ్యండి. అరెస్ట్ అవ్వకపోయినా ఆ రోజుల కేసులు అసలు బోరుగడ్డ అనిలు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలకి ఒక సామాన్య సిటిజన్ గా చెప్తున్నాను, బోరుగడ్డ అనిల్ లాంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి మాట్లాడిన మాటలకి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తుంటే మీ పార్టీ గౌరవం దక్కేది. అసలు అది ఒక మానవ సమాజంలో ఉండి మాట్లాడే మాటలేనా అసలు బోరుగడ్డ అనిల్ మాట్లాడినవి? అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా వదిలేశారు మీరు. మీ పార్టీ వైపుకు వేలు చూపించుకునేటువంటి పరిస్థితి రోజు ఉంది. వినాలి సార్ విజయ్ గారు, బోరుగడ్డ అనే వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అసలు పార్టీలతో పక్కన పెట్టండి, అసలు అతన్ని మీరు అరెస్ట్ చేయాలా లేదా? అరెస్ట్ చేయాలంటే ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడితే అరెస్ట్ చేయడం అంటే ఎవరండి? ఎవరు కేసులు పెట్టిన దానికి పెళ్లి తీసి ప్రతి దానికి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? మీరు వ్యక్తిగతంగా కోపం పెట్టుకుని అరెస్ట్ చేశారు.
ఊరగడ్డ నేను ఒక దళితుడు కాబట్టి, ఒక దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ కక్ష పెట్టుకుని అరెస్ట్ చేయించాడు. మీ జనసేన పార్టీ తాతచేట నాగేంద్ర రెడ్డిల్ని మాలల్ని మాదిగల్ని అమ్మ నా బూతులు తిట్టాడు నా కొడుకు, మరి నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయాల? అండ్ ఎందుకు పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయలేదు? అంటే మీ కోప చెందిన వ్యక్తి మీకు ఒకవేళ ఆవేశం ఉండి లక్ష్మణ్ గారు మీకు ఆవేశం ఉండి అది కాదు లక్ష్మణ్ గారు, మీకు ఆవేశం ఉంటే సోషల్ మీడియా వేదికగా మీరేమైనా చెప్పదలుచుకుంటే బూతులు మాట్లాడుకోండి, కానీ ఇక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఐ డోంట్ స్పేర్. తిట్టాడండి ఆ రోజు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఈ రోజు కూడా ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? తాతచేట నాగేంద్ర ఎందుకు చేయలేకపోయారు? మీరెందుకు చేయలేదు? పార్టీని సస్పెండ్ చేయండి. అసలు మీరెందుకు చేయలేదు? ఇన్ని చెప్పారు కదా, ఇన్ని ఎగ్జాంపుల్స్. లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పారా? ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతారు? భారతిరెడ్డి గారి గురించో, భువనేశ్వరి గురించో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ గురించో ఎలా మాట్లాడగలుగుతారని మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈరోజు వీళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళని అడగడం కాదు, మీరు అరెస్ట్ చేయాల్సింది అంటున్నాను నేను. వ్యక్తిగత విషయాలు ఏంటి అసలు? వ్యక్తిగత విషయాలు ఒక వ్యక్తి గురించి, ఒక కుటుంబం గురించి, ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే తప్పుగా వాళ్ళని అరెస్ట్ చేశారు, వ్యక్తిగతంగా మాట్లాడారంటారు. మీరేం మాట్లాడుతున్నారు కూడా నాకు వినబడట్లా. లక్ష్మణ్ గారు అసలు మీరు అరెస్ట్ చేయాల్సిందే అంటున్నాను నేను. వీళ్ళు అరెస్ట్ చేశారని వీళ్ళని క్వశ్చన్ చేయడం కాదు. ఆ రోజు భువనేశ్వరి గురించి మాట్లాడినా, లేకపోతే భారతి గారి గురించి మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినా మీరు అరెస్ట్ చేయాల్సింది కదా అంటున్నాను. బ్రేక్ అవుతుంది సార్ విజయ్ గారు, మీ వాయిస్. సరే సార్, నేను క్లారిటీ లేదు. ఓకే నౌ ఇట్స్ ఓకే అండి, కంటిన్యూ చేయండి. వినిపిస్తుందా అండి? ఓకే, నేను ఏం చెప్తున్నానంటే వైసీపీ వాళ్ళు అరెస్ట్లు చేయాల్సింది. భారతి గారి గురించి మాట్లాడింటే వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది. భువనేశ్వరి గారి గురించి మాట్లాడాల్సింటే వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది. మీరు అదొదిలేసి వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారంటే వ్యక్తిగత కక్షలు కాదు, ఒక కుటుంబం గురించి, ఒక ఆడపిల్ల గురించి, ఆడపిల్లని ఇంట్లోకి వెళ్ళి ఏదో చేస్తా అంటే వాడిని అరెస్ట్ చేయకుండా కూర్చోబెట్టి ఏమన్నా మేపాలా ఏంటి? మీరెందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నాను నేను. మీరెందుకు అరెస్ట్ చేయలేదు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నాను. మీరు ఏవేవో ఇక్కడ తీసుకొస్తున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే నలుగురు పెళ్ళాలు అనేసి ప్రతి మీటింగ్ లో, ఆఖరికి స్కూళ్లలో కూడా ఇదే డైలాగులు మాట్లాడారు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. సరే రైట్, సరే ఒక్కసారి మనం విశ్లేషకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారు కూడా వెయిట్ చేస్తున్నారు.